ఈరోజు సైట్ విజిట్‌కి ఒకతనొచ్చారు. ఆయన మా సైట్ చూసి నచ్చింది, ఇన్వెస్ట్ చేశారు. దానికి ముందు ఆయన ఒక చిన్న స్టోరీ చెప్పారనమాట ప్రీవియస్‌లీ. ఒక 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ పెద్ద పాప పుట్టిన తర్వాతంట ఇన్వెస్ట్ చేశారంట ఒక చోట. హైదరాబాద్ సరౌండింగ్స్‌లోనే మంచి ఏరియానే. కాకపోతే అక్కడే నియర్ బై వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకున్నారంట. తీసుకున్నప్పుడు ఆయన నా పక్కనుండి తీసుకోమంటే, ఈయన వేరే వాళ్ళు గైడ్ చేయడం వల్ల సేమ్ లొకేషన్‌లో నియర్ బైయే ఈయన తీసుకున్నారు. ఇప్పుడు ఆళ్ళ ఫ్రెండ్ 5 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఎగ్జిట్ అయిపోయారు. అంటే రీసేల్ చేసుకొని వచ్చేసారు. మంచి ప్రైస్, మంచి అప్రిషియేషనే వచ్చింది. ఈయన కూడా ఎగ్జిట్ అవుదామని ట్రై చేశారు రీసేల్ చేయడానికి. సరే ఇన్వెస్ట్ చేశారు, వదిలేశారు, రీసేల్ చేద్దాం అనుకున్న థాట్ వచ్చింది కాబట్టి, ఒకసారి వెంచర్‌కి వెళ్ళి చూసుకొని వద్దాం. తర్వాత అక్కడ ఎవరికైనా చెప్పి రీసేల్‌కి పెడదామన్న ఉద్దేశంలో ఉండి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూసి బుర్ర పట్టుకుని, ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేసింది ఎంత మిస్టేక్ చేశానని ఫీల్ అయ్యారు. ఈయన తీసుకున్నప్పుడు 1 మంత్ గ్యాప్‌లో తీసుకున్నారు. జస్ట్ ప్రైస్ వేరియేషన్ ఎంత 1,00,000 ఈయన తీసుకున్న చోటకి, ఈయన తీసుకున్న చోటకి సేమ్ లొకేషన్, సేమ్ విలేజ్‌లోకి వస్తది. సేమ్ ఏరియా, ఒకటే రోడ్డుకి కొంచెం ఒక 100 మీటర్స్ డిస్టెన్స్‌లో వెంచర్స్ అనమాట. యాక్చువల్‌గా ఈయన ఎందుకు షాక్ అయ్యారంటే ఆ వెంచర్‌కి వెళ్ళి బుర్ర పట్టుకున్నాడంటే, యాక్చువల్‌గా ఈయన రీసేల్ చేసిన వెంచర్‌లో ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి. ఫైనల్ ఎల్‌పీ వచ్చింది. అండ్ ఏంటంటే మొత్తం మెయింటెనెన్స్ ఉంది ఈయన వెంచర్‌లో. సేమ్ లొకేషన్ వెంచర్‌లో ఈయనది ఉంది. ఫైనల్ ఎల్‌పీ రాలా. డెవలప్మెంట్స్ అసలు జరగల. డ్రైనేజ్ వర్క్స్ జరిగినాయి. రోడ్స్ కూడా సగం సగం ఫార్మ్ చేశారు. ఈయన ప్లాట్ నెంబర్ కూడా లేదు అక్కడ. ఈ ప్లాట్ ఎక్కడుందో తెలుసుకోవటానికే ఒక 1 అవర్ టైం పట్టిందంట ఆయనకి. ఆ లేఅవుట్ మళ్ళీ చూసుకొని వాళ్ళకి ఎవరో కాల్ చేసి అన్నీ చెక్ చేసుకుంటే ఆ ప్లాట్ కనిపించింది. ఆ లేఅవుట్‌కి ఇంకా ఫైనల్ ఎల్‌పీ రాలా. వీళ్ళ ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేసిన చోట ఫైనల్ ఎల్‌పీ వచ్చింది. రీసేల్ చేసుకున్నారు. ఇది రీసేల్‌కి పెడదామని ఒకరికి చెప్తే ఈయన కొన్న రేటుకి ఎంత అప్రిషియేషన్ వస్తుందో తెలుసా? ఆయన అడిగిన రేటు 10% వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ కొన్నారు కదా 5 ఇయర్స్ బ్యాక్, ఆయనకి ఎంత అప్రిషియేషన్ వచ్చిందో తెలుసా? 70% అప్రిషియేషన్ వచ్చింది. సేమ్ లొకేషన్, సేమ్ వెంచర్. వాళ్ళ ఫ్రెండ్ కొన్న దాంట్లో ఇప్పుడు హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. రీసెంట్‌గా దాంట్లో ఒక 5,000 స్క్వేర్ యార్డ్స్‌లో ఫార్మ్ హౌస్ కూడా కట్టుకున్నారంట ఒకళ్ళు. అది మెయింటెనెన్స్ ఉంది. దానికి కార్పస్ ఫండ్ ఆ కంపెనీ మెయింటైన్ చేస్తుందన్నమాట ఆ వెంచర్. ఈ వెంచర్ అమ్మినోడు ఎక్కడున్నాడో, ఏసినోడు ఎక్కడున్నాడో ఇప్పుడు దాకా తెలియనే తెలియదు. ఇది రీసేల్ చేసుకోవడానికి చాలా కష్టపడి ఇంకా 10%కి అక్కడ లోకల్ ఎవరో ఒకతను ఉంటే ఆయనకి వదిలేసాడంట. తర్వాత మార్కెట్లో రీసెర్చ్ చేసి బాగా దాన్ని కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయిన తర్వాత అంత ఈజీగా ఏమీ ట్రస్ట్ చేయలేదు నన్ను. 3 టైమ్స్ వచ్చాడు విజిట్‌కి, సైట్ విజిట్‌కి ఆయన. 3 టైమ్స్ వచ్చి మేమేసి వెంచర్స్, ప్రీవియస్ వెంచర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకొని, వాళ్ళ ఇద్దరు అమ్మాయిల పేరు మీద పక్కన ఒకటి కార్నర్ ప్లాటు, ఒకటి దాని పక్కన దాని అడ్జస్టెంట్ నార్త్ ఈస్ట్ కార్నరు 483 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారు. మా ప్రీవియస్ అన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్ చూసి, మా ప్రొఫైల్ చూసి అంతా వెరిఫై చేసి తీసుకున్నారు. ఇక్కడ ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈయన ప్రీవియస్‌లీ చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఈయనది రాంగ్ అయింది. వాళ్ళ ఫ్రెండ్‌ది రైట్ అయింది. సేమ్ లొకేషన్. ద ప్రైస్ ఈస్ డిఫరెన్స్ 500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ డిఫరెన్స్ ఉంది. 1,00,000 రూపీ డిఫరెన్స్ వచ్చింది మొత్తం. ఈయన కొన్నదానికి, ఆయన కొన్నదానికి. సో ఒక ప్లాట్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ, లొకేషను, అప్రూవలు ఇవే కాకుండా అసలు వెంచర్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందనే ఒక ఐడియా, వాళ్ళు ఇచ్చే ఇమేజిన్ మీరు ఆలోచించుకొని తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా రీసేల్ టైంలో చాలా ఇబ్బంది వస్తుంది. అసలు రీసేల్ అవ్వదు. ఆ రీసేల్ అవ్వటానికే టైం పడుతుంది. చుట్టుపక్కల అంతా మంచి ప్రైజెస్ చెప్తారు. మన లేఅవుట్కి వచ్చేసరికి
చాలా తక్కువగా అడుగుతారు, సేలే అవ్వదని చెప్తారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు వెంచర్ ఎవరేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు ప్రీవియస్ వెంచర్లు ఏం చేశారన్నది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి వెంచర్ స్టార్టింగ్లో వర్క్స్ జరిగేటప్పుడు హడావుడి ఉంటుంది, వర్క్స్ చేస్తూ ఉంటారు, సో అవుతుంది అనుకుంటాం. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయాక తర్వాత అప్డేట్స్ ఏంటి, వీళ్ళు చేయగలరా, వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోండి ఒకసారి. ఏదో వెళ్ళాము, విజిట్ చేసాము, ఆ లొకేషన్ బాగుంది, ఇన్వెస్ట్ చేసామంటే కాదు. రేపు ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఇది, మీరు ప్లాట్ రీసేల్ చేద్దాం అనుకున్నప్పుడు దానికి సరైన క్లయింట్ దొరకదు, సరైన రేటు రాదు. ఫస్ట్ సరైన రేట్ రాదు. ఎందుకు రాదంటే మనం అక్కడ ఫెసిలిటీస్ ఏం లేకపోయినా, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే దానికి సెక్యూరిటీ కానీ లేకపోయినా, మెయింటెనెన్స్ లేకపోయినా, రేపు ఇల్లు కట్టుకోవాలి అని ఒక ప్లాట్ కొనుక్కోవడానికి బయ్యర్ వచ్చారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆయన ఈ నీడ్స్ అన్నీ చెక్ చేస్తారు. మీరు కొని ముందు ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయా, ఏం క్వాలిటీ యూజ్ చేశారన్నది కూడా ఇంపార్టెంట్. లొకేషను, అప్రూవల్స్, ల్యాండ్ లీగాలిటీ, వీటితో పాటు వాళ్ళు ఏం మెటీరియల్ యూజ్ చేస్తున్నారు డెవలప్మెంట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పెట్టి ప్రతి రూపాయి వాల్యూయే. మనం కష్టపడి ఒక ప్రాపర్టీ కొంటాం, అది ఇన్వెస్ట్మెంట్కో, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుందనో, లేకపోతే ఫ్యూచర్లో హౌస్ కొనుక్కుందామనో మనం ప్లాన్ చేసుకునేటప్పుడు సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇక ముందు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇవి కూడా కన్సిడర్ చేసుకోండి. లేకపోతే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇరుక్కుపోయినట్టే. మనం పెట్టిన డబ్బులు రావడం కూడా చాలా కష్టమవుతుంది. ఒకసారి ఆలోచించుకోండి. మంచి వెంచర్లో ఇన్వెస్ట్ చేద్దామని ప్లాన్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.